మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళు మ్యాథ్స్ బిట్స్ ఎలా త్వరగా ఆన్సర్ చేయాలి అనే దానికి కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. ఇప్పుడు రెగ్యులర్ మ్యాథ్స్ క్లాస్లో మనం చూడనటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని అవి ఎలా చేయాలో చెప్తాను. ఇలాంటివి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తారు. నేను చెప్పే క్వశ్చన్స్ చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవి తెలుసుకోండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, 1+1/2 ఇంటూ 1+1/3 ఇంటూ 1+1/4 ఎట్సెట్రా 1+1/25 లేదా 1+1/30 అట్లా చాలా నెంబర్స్ ఉన్నాయనుకోండి. అంటే ఇక్కడ 1+1/2 1/3 1/4 ఇట్లా వరుసగా ఉండాలి. 1+1/2 1+1/3 ఈ విధంగా ఎన్నైనా ఉండొచ్చు. అప్పుడు దీని ప్రోడక్ట్ ఎంత అవుతుంది? దాని ప్రోడక్ట్ ఎంత అవుతుందంటే ఫస్ట్ ఈ చివరి నెంబర్లోనే డినామినేటర్ తీసుకోవాలి. ఎంతది 25 ఉంది, దానికి 1 యాడ్ చేయండి, 1 కలపండి బై ఇక్కడ ఉండే డినామినేటర్ ఫస్ట్ దాంట్లో ఉండే ఫ్రాక్షన్లోని డినామినేటర్ తీసుకోవాలి 2. సో దట్ ఈజ్ ఈక్వల్ 25 + 1 26, 26/2 ఈజ్ ఈక్వల్ టు 13. సో దీని ఆన్సరు 13. ఇదంతా సింప్లిఫై చేసి ప్రతి టర్మ్ను సింప్లిఫై చేసి దాని ప్రోడక్ట్ కొనుక్కొని ఇదంతా చేయక్కర్లేదు. ప్రాబ్లం చూడగానే భయపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ లాస్ట్ డినామినేటర్ యాడ్ 1 డివైడ్ బై ది ఫస్ట్ డినామినేటర్, అంతే. సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అది ప్రూవ్ చేద్దాం కూడా తర్వాత. ఇంకా సో నెక్స్ట్ ఇది ఒక ప్రాబ్లం తీసుకుందాం. 1+1/4 ఇక్కడ 1+1/2 ఉంది, ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అయింది. 4 నుంచి మళ్ళీ 5 6 7 వరుసగా ఉన్నాయి. ప్లస్ ఇంటూ లాస్ట్ది 1+1/39 అంటే 1+1/4 ఇంటూ 1+1/5 ఇంటూ 1+1/6 ఎట్సెట్రా ఇంటూ 1+1/39. ఇందాక చెప్పిన ట్రిక్ ప్రకారం లాస్ట్ డినామినేటర్ తీసుకోవాలి 39, దానికి 1 యాడ్ చేయాలి డివైడెడ్ బై ఫస్ట్ డినామినేటర్ 4. సో దిస్ ఈజ్ 4. 39 + 1 40, 40/4 ఈజ్ ఈక్వల్ టు 10. అంతే. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్లు ఉండాలి, మధ్యలో మైనస్లు ఉంటే ఎలా అనే దానికి ఇంకో ట్రిక్ ఉంది, ఇంకో ఫార్ములా, అది కూడా చెప్తాను. సింపుల్. సో ఇక్కడ ప్లస్లు ఉన్నాయనుకోండి, ఇవన్నీ వరుస నంబర్లు ఉన్నాయనుకోండి, జస్ట్ చివరి డినామినేటరు +1 బై ఫస్ట్ డినామినేటర్. సో 25 + 1 26/2. అదే ఇక్కడైతే 39 + 1 40/4 ఫస్ట్ డినామినేటర్ 4, అంతే. సో ఇది ప్రూవ్ చేద్దాం కరెక్టా కాదా అనేది. ఇప్పుడు ఇన్ని నెంబర్లు మల్టిప్లై చేసి మనం ప్రూవ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి జస్ట్ 3-4 నెంబర్స్ తీసుకున్నాము. 1/3 నుంచి స్టార్ట్ అయ్యేది ఒకటి తీసుకున్నాం. 1+1/3 ఇంటూ 1+1/4 ఇంటూ 1+1/5 3 కాంపోనెంట్స్ ఉండేది, 3 టర్మ్స్ ఉండేది తీసుకున్నాము. సో ఇప్పుడు 1+1/3 దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుందాం. 3 × 1 3 + 1 4/3 ఇంటూ 4 × 1 4 + 1 5/4 ఇంటూ 5 × 1 5 + 1 6 6/5 6/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కావాలి. మన ట్రిక్ ప్రకారము ఈ లాస్ట్ డినామినేటర్ +1 బై ఫస్ట్ డినామినేటర్ 3. సో 5 + 1 6/3 2 వచ్చింది ఇక్కడ. సరే మనం ఇప్పుడు మల్టిప్లై చేద్దాం అన్నిటిని. 4/3 ఇంటూ 5/4 ఇంటూ 6/5 వచ్చింది. ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సిల్, ఇంకా 6 ఉంది, 3 ఉంది, 3 1s 3 2s, therefore 2. సరిపోయింది కదా. ఫార్ములా ప్రకారం ఇక్కడ చేసాము ట్రిక్. ఇదేమో రెగ్యులర్ మెథడ్ మల్టిప్లై చేసాము కాబట్టి మన ఫార్ములా కరెక్ట్. ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? లాస్ట్ డినామినేటర్ +1 బై ఫస్ట్ డినామినేటర్. ఎప్పుడు ఈ మధ్యలో అన్ని ప్లస్లు ఉండాలి, తర్వాత ఈ డినామినేటర్స్ అన్ని వరుసగా ఉండాలి. 3 4 5 6 7 ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. 2 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, 3 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, 4 దగ్గర ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఒక నెంబర్ దగ్గర స్టార్ట్ అయితే వరుస నెంబర్లు రావాలి, అంతే. సో అదొక ట్రిక్ అనమాట. ఇప్పుడు మైనస్ ఉంటే ఎలాగా? సపోజ్ 1 - 1/3 1 - 1/4 1 - 1/5 అలా ఉందనుకోండి, అప్పుడు ఎలా వస్తుందో చూడండి.
సో ఇలాగ ఉందనుకోండి 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3. ఇంతకుముందు మనం ప్లస్ తీసుకున్నాము, ఇప్పుడు మైనస్ ఉంది. ఈ నెంబర్స్ అన్ని సీక్వెన్స్లో ఉండాలి, అది మాత్రం మామూలే. ప్లస్ బదులు మైనస్ ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ డినామినేటర్ తీసుకోవాలి. ఫస్ట్ డినామినేటర్ ఇక్కడ 2, 2లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అంత ఆపోజిట్ అనమాట. ఇంతకుముందు ప్లస్ ఉన్నప్పుడు మనం లాస్ట్ డినామినేటర్ తీసుకొని ఒకటి యాడ్ చేసాం, కానీ ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ తీసుకొని ఒకటి సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై లాస్ట్ డినామినేటర్ 42. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 1 1/40. అంతే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 మైనస్ 1/5 ఇంటూ 1 మైనస్ 1/6 ఇంటూ 1 మైనస్ 1/7 ఎట్సెట్రా 1 మైనస్ 1/72 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ డినామినేటర్ 5తో స్టార్ట్ అయింది. 5 నుంచి వరుసగా ఉండాలి. ఇక్కడ మైనస్లు ఉన్నాయి, ఇంతకుముందు ప్లస్లు ఉన్నాయి, ఇప్పుడు మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఉంటే ఎలా చేసాం, ఫస్ట్ డినామినేటర్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ 5, ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకటి తీసేయాలి. తీసేసి బై లాస్ట్ డినామినేటర్ 72. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 4, 4/72. సో 4/72 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4, 3 2, 4 8s 32. సో దిస్ ఈజ్ 1/18. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఫస్ట్ ప్లస్లు ఉంటే ఎలా చేస్తామో దానికి రివర్స్లో మైనస్లు ఉంటే ఎలా చేయాలి. సో ఇది కూడా ప్రూవ్ చేసి చూస్తాం. స్టార్ట్ అయ్యేది తీసుకున్నాం. ఇంటూ 1 మైనస్ 1/4 ఇంటూ 1 మైనస్ 1/5 3 టర్మ్స్ తీసుకున్నాము. దాని ప్రోడక్ట్ మన ఫార్ములా ప్రకారము, ఇప్పుడు మనం తీసుకున్న ట్రిక్ ప్రకారము ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ తీసుకోవాలి, ఒకటి మైనస్ చేయాలి, బై లాస్ట్ డినామినేటర్ తీసుకోవాలి. సో 2/5 వచ్చింది. ఈ ప్రోడక్ట్ 2/5 వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని సింప్లిఫై చేసి మల్టిప్లై చేద్దాం. ఇది 3 ఇంటూ 1 3, 3 మైనస్ 1 2, 2/3 దీని వాల్యూ ఇంటూ 4 ఇంటూ 1 4 మైనస్ 1 3, 3/4 ఇంటూ 5 ఇంటూ 1 5 మైనస్ 1 4, 4/5. సో ఇప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/5. సో సరిపోయింది కదా. కాబట్టి మనము ఈజీగా తక్కువ టైంలో చేయాలి అంటే ఆ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో రాగానే ఈ లాంగ్ మెథడ్లో లాంగ్ ప్రాసెస్లో చేసి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఈ షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించండి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.